హాయ్ అండి, డాక్టర్ కార్యదర్శి జనరల్ మెడిసిన్ కోనసీమ కేర్ హాస్పిటల్ కలెక్టర్ పక్కన నల్లందుగా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో చలికాలం వచ్చేసిందండి. సో అందరూ కూడా నా పేషెంట్స్ అందరూ కూడా చిన్న వీడియో చేయమని అడిగారు. సార్, ఈ చలికాలంలో వచ్చే కామన్ డిజీజెస్, అలాగే చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్ అనేది కొంచెం చిన్న వివరణ ఇమ్మన్నారు. సో ఈ చలికాలం అనేది మీకు తెలిసిందే, ది హ్యాపీ డేస్ అంటారు అందరూ కూడా. ఎందుకంటే వరుస పెట్టి క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్, సంక్రాంతి అని కూడా ఇదే వరుస పెట్టి ఈవెంట్స్లో గట్ట జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని హ్యాపీ డేస్ అని ఎక్కువ అంటారు చాలా మంది. సో ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మన అమలాపురంలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 19 degrees అలాగే 18 degrees దాకా టచ్ అవుతున్న టెంపరేచర్స్, చాలా చలిగా ఉంటుంది. పొగ మంచుతో కూడుకున్న మొత్తం ఈ మంచు గట్ట మన రోడ్ల మీద గట్ట విస్తీర్ణంగా కనిపిస్తుంది. సో ఈ మంచు మీరు పీల్చినప్పుడు కానీ, మంచులో జర్నీ చేసినప్పుడు కానీ మోస్ట్ సహజంగా పేషెంట్స్ దగ్గు, రొంప, ఆవేశం ఈ మూడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఫేస్ టు టాప్ కవర్ చేసుకుని జాగ్రత్తగా జర్నీస్ చేయడం, అలాగే ఎర్లీ మార్నింగ్స్, లేట్ నైట్స్, మిడ్ నైట్స్ గట్ట కొంచెం మంచులోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మోస్ట్ కామన్గా ఆస్మా పేషెంట్స్ బాగా ఎఫెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఈ మంచు పీల్చినప్పుడు ఈ ఆస్మా ఎక్కువ ఈ పిల్లు కుతులాగా వచ్చి ఆకుండా దగ్గు వస్తుంటుంది. అలాగే ఊపిరి ఆగిపోయినట్టు, గుండెలో ఛాతీ బరువు అయినట్టు మీకు అనిపిస్తుంటుంది. సో ఈ మంచిని అవాయిడ్ చేసి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఆస్మాను కంట్రోల్ చేయొచ్చు. అలాగే మన పెద్దవాళ్ళకు కూడా ఈ చలికాలంలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్, అలాగే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఎక్కువ యూరిన్ వెళ్ళడం వల్ల వీక్నెస్ ఇవన్నీ కూడా జరుగుతుందండి. సో ఈ సరిగ్గా టాబ్లెట్స్ వేసుకుని మీరు జాగ్రత్తగా ఉంటే ఇవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ కామన్గా ఈ బయట తిరగడం, జర్నీస్ ఎక్కువ చేస్తుంటాం కదా, యాత్రలు కానీ ఏదైనా మనం ఏమైనా మంచి ప్లేసెస్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ప్లేసెస్ గట్రా వెళ్ళినప్పుడు మీరు టూర్స్ కానీ వెకేషన్ వెళ్ళినప్పుడు వాటర్ మారడం వల్ల గొంతు మారడం, సోర్ థ్రోట్, అలాగే ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్స్, అలాగే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా మనకి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇవి కూడా మన మెడికేషన్ వల్ల కంట్రోల్ అవుతుంది. సో హాట్ వాటర్ తాగాలండి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోస్ట్ కామన్గా డ్రై స్కిన్ బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి జనాలు కూడా. సో దీనికి సరైన మాయిశ్చరైజర్ గట్రా రాసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. హాట్ మరి కూలింగ్ ఐటమ్స్ గట్రా అవాయిడ్ చేయాలి. జర్నీస్ చేసినప్పుడు కూడా బాటిల్ వాటర్ తీసుకోవాలి చూసుకుని, అలాగే హాట్ వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది. సో ఈ జాగ్రత్త తీసుకోండి. ఎక్కువ శాతం నాన్ వెజ్ కూడా రెడ్యూస్ చేయండి, ఎందుకంటే పండుగలు అన్నీ వస్తున్నాయి, మీరందరూ కంట్రోల్లో ఉండరు. సో మీరందరూ కూడా జాగ్రత్త నాన్ వెజ్, స్పైసెస్ కూడా కంట్రోల్ చేసుకుని నిమితంగా తినండి. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం దాకా నాన్ వెజ్ తినడం వల్ల బాడీలో ఉన్న కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బంది పడి చాలా మటుకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, గ్యాల్బ్లాడర్ స్టోన్స్ అని, కిడ్నీ స్టోన్స్ అని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో అందరూ కూడా మజ్జిగ, పెరుగు ఇవన్నీ వాడాలి. మసాలా కంటెంట్ తగ్గించుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. అలాగే అందరూ కూడా హ్యాపీ వింటర్. మీ సేవలో అందరూ మీ కోనసీమ కేర్ హాస్పిటల్లో ఈ అన్ని డిజార్డర్స్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ వింటర్లో వచ్చే ఈ వింటర్ కోల్డ్, వింటర్ రైనైటిస్, బ్రాంకైటిస్ అన్ని కూడా ఉన్నాయి. సో జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉంటారని తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.